నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సాగునీరు అందించే విధంగా ఆనాడు దివంగత నేత తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవేళ్ల 2021-22 ప్యాకేజీలను నిజామాబాద్ జిల్లాకు ప్రధానంగా తీసుకొచ్చారు. అందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మంచిప ద్వారా సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే గతంలో తెలంగాణలో ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో రీడిజైన్ పేరుతో కాలయాపన చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ. ఆ పనులు ఎలా సాగుతున్నాయనే అంశానికి సంబంధించి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. వారు సార్ నమస్తే. ముఖ్యంగా నిజామాబాద్కు అతి ముఖ్యమైనది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సాగునీరు అందించే విధంగా మంచిప ప్రాజెక్టును ప్రారంభించారు. అది ఎలా సాగుతుంది, ఆ పనులు దాని రీడిజైన్ పేరుతో అప్పట్లో కాలయాపన చేసింది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు మీరు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? అదే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి టైంలో ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ప్రారంభించారు. అదేంటంటే అక్కడ ఈ 20 ప్యాకేజ్ అయిపోయింది. 21 ద్వారా 182,000 ఎకరాలకు నీళ్ళు అందించాలా. అది కూడా 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 82,000 ఎకరాలు టెయిల్ ఎండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ద నిజాం సాగర్ కింద కట్టారు. దాంట్లో అప్పుడు ఏంటంటే కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. ఆ కట్ట కొంచెం 2 చెరువులను లింక్ చేయాలి. కొండెం చెరువు తర్వాత మంచిప పెద్ద చెరువును లింక్ చేసి అక్కడ నుండి లింక్ చేసి తీసుకొని వెళ్ళాలని ప్రాజెక్టు. తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ కాళేశ్వరంలో భాగంగా దాన్ని మొత్తం 21 ప్యాకేజ్ని పక్కకు పెట్టేసి రీడిజైనింగ్ పేరు మీద చెరువు కట్టను పెంచి అక్కడ 3.5 TMC మేము స్టోర్ చేస్తాము, తర్వాత లిఫ్ట్ పెడతామని పైపుల ద్వారా నీళ్ళు అందిస్తామని చెప్పి కమిషన్ల కొరకు దాన్ని 200 కోట్లతో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ ఆల్రెడీ, ఎందుకంటే ఒక 80% 90% కంప్లీట్ అయింది అప్పటికే. సో ఇంకొక 200 కోట్లు లేదు 250 కోట్లు పెడితే అయిపోయే ప్రాజెక్టును రీడిజైన్ పేరు మీద 3,000 కోట్లకు ఎస్కలేషన్ పెట్టింది, దాని కాస్ట్ పెంచి. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. కరెక్ట్ 10 ఏళ్లలో ఒక చుక్క కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ ఎక్కడక్కడ పెండింగ్ ప్రాజెక్ట్ లాగా మిగిలిపోయింది. అక్కడ భూ నిర్వాసితులు కూడా ఒక దగ్గర 12,000 ఎకరాలు మునిగిపోతున్నది. ఒక 8,000 మంది ట్రైబల్స్ వాళ్ళు డిస్ప్లేస్ అవుతుంది. కాబట్టి మేమేం నిర్ణయించినామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత డిజైన్లోనే 21 ప్యాకేజ్ ఒరిజినల్గా రాజశేఖర రెడ్డి గారు రూపొందించినటువంటి ఏదో ఆ విధంగా నీళ్ళు ఇద్దామని ఆలోచనలో ఉన్నాం. అది ఇప్పుడు అంటే ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్ పట్టనే పెండింగ్లోనే ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తుంది ఏంటంటే ఈ తమ్మిడిహేట్ నుండి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి ఆ పాత డిజైన్ ప్రకారమే అంటే పాత ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుని రీడిజైన్ పేరు మీద పాత డిజైన్ పేరు మీద కడదామనే ఆలోచన ఉంది. కాబట్టి దానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వారు సీరియస్గా ఈ ప్రాజెక్టును పెండింగ్ ప్రాజెక్టుగా ఉండకుండా మొత్తం రైతులకు ఖచ్చితంగా నీరు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు త్వరలోనే మేము ఈవెన్ శ్రీరామ్ వెద్రే గారు మన CWC అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ మన సెంట్రల్ అడ్వైజర్ ఆయనను కూడా మేము కన్సల్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును మనము ఎట్లా వయబుల్ చేయాలి, తక్కువ ఖర్చులో ఎట్లా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. కొంచెం టైం పడుతుండొచ్చు కానీ ఖచ్చితంగా 1-2 ఇయర్స్లో ఈ ప్రాజెక్టు 100% కంప్లీట్ చేస్తాం. అయితే సార్ చెప్పండి, గతంలో పైప్ లైన్ ద్వారా ఏదైతే కొత్త విధానం ద్వారా నీరు అందించేందుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, ఆ పైప్ లైన్ ద్వారా కాకుండా ఇప్పుడు కెనాల్ ద్వారా ఇచ్చేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? రైతులకు ఏది ఇస్తే మేలు జరుగుతుంది? అందుకనే మేము ఇప్పుడు ఆల్రెడీ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టింది కాబట్టి మరి దాన్ని ఇప్పుడు ఏ విధంగా మనం పాత డిజైన్లో యూజ్ చేసుకునే ఉద్దేశంతోనే మనం ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అడుగుతాము. వెదిరే శ్రీరామ్ గారు వచ్చిన తర్వాత మరి అది ఉన్న పైప్ లైన్ వాడుకోవడమా లేదంటే కొత్త కెనాల్స్ అవి వాడుకోవడమా, నీళ్ళు అందించడం అన్నది లక్ష్యం. సో ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఖర్చు పెట్టింది కాబట్టి దాన్ని వ్యర్థం కాకుండా వేస్ట్ కాకుండా దాన్ని ఏమైనా వాడుకోవచ్చా? రైతులు కోరుకుంటుంది ఏంటంటే కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వమని. ఎందుకంటే దారిపొడుగా చెరువులో నీళ్లు నింపొచ్చు, తర్వాత గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత దాంట్లో నుండి కెనాల్ నుండి కూడా లిఫ్ట్. ఇప్పుడు మనకు ఫ్లడ్ కెనాల్ ఉంది, చాలామంది రైతులు అక్కడ నుండి నీళ్ళు తీసుకుంటున్నారు. సో ఆ విధంగా ఉండాలన్నది రైతులు కోరుకుంటున్నారు. కానీ అది ఇప్పుడు కొంచెం ఖర్చు పెట్టారు డబ్బులు, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలన్నది ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నిర్ణయిస్తాం. అయితే కొత్త కెనాల్స్ ఏమైనా తీసే అవకాశాలు ఉంటాయి, భూసేకరణ చేసే అవకాశం, పాత కెనాల్స్ ఉపయోగించాలి? అదే పాత కెనాల్ అంటే ఇప్పుడు మనకు కొత్తగా ఆయకట్టు రావాలంటే కెనాల్ తవ్వాల్సిందే కదా. అదే ఇప్పుడు ఈ పైపుల ద్వారా ఇద్దామా కెనాల్ ద్వారా ఇద్దామా అన్న దాని మీద ఏది వయబుల్, ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, దానికి మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ అడుగుతున్నాం. వాళ్ళు ఎక్స్పర్ట్స్ వచ్చి మనకు ఫైనాన్షియల్గా ఇదే వయబుల్ అవుతుంది అంటే పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం. లేదు మనకు అది సాధ్యం కాదు, మనకు పాసిబుల్ కాదు, ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది, మనం కెనాల్ ద్వారా ఇవ్వమంటే కెనాల్ ద్వారా ఇస్తాం. అది కొంచెం ఒపీనియన్ కొరకు చూస్తున్నాం. మీరేమన్నా ఆయకట్టు ఇంకా పెరిగే అవకాశం ఉందా మీ డిజైన్ ప్రకారం, పాత డిజైన్ ప్రకారం? ఆయకట్టని పెరిగది, కాకపోతే చెరువులను కూడా నింపుకోవచ్చు. చెరువులకు ఆల్రెడీ ఒక అష్యూర్డ్ ఆయకట్టు ఉంటుంది.
అయితే ఏంటంటే ఇప్పుడు చెరువులకు వానలు పడి మధ్య వర్షాకాలం అయ్యేంత వరకు కూడా చెరువులకు నీళ్లు రాకపోవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏంటంటే మనం చెరువులకు నీళ్ళు నింపుకోవచ్చు. అక్కడ కూడా దాంతో ఏంటంటే ఎల్రిగా క్రాప్ వేస్తారు, మనకు తుక్కలు పోయడం కానీ వరి నాట్లు కూడా సకాలంలో పడడానికి అవకాశం ఉంటుంది. సో చెరువులు నింపాలి, గ్రౌండ్ వాటర్ కూడా పెంచాలి అన్నది ఉద్దేశం. చివరిగా ఈ మంచిపా ప్రాంత ప్రజలకు అసలు ఆ ప్రాంతంలో ఎన్నో రోజులుగా ఉద్యమాలు చేశారు. మీరు పాత డిజైన్ ప్రకారం చేయడం వల్ల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మీ కళ్ళ నెరవేరుతుంది. తప్పకుండా అక్కడ ఒక గుంట భూమి కూడా పోకుండా, ఒక హౌస్ కూడా డిస్ప్లేస్ కాకుండా, రీలొకేట్ కాకుండా మేము అక్కడ పాత డిజైన్ ప్రకారమే కడతాం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. అయితే కెనాల్ ద్వారా ఇస్తామా, పైపుల ద్వారా ఇస్తామా, ఎందుకంటే పైపుల ద్వారా ఆల్రెడీ కొన్ని ఖర్చు పెట్టిండ్రు, వాళ్ళు 700 కోట్లు పెట్టిండ్రు. ఇక కమిషన్ల కొరకు పెట్టిండ్రా మరి అది నాణ్యం లోపత ఉన్నది కూడా, కానీ అది ఎట్లా ఫీజిబుల్ అవుతుంది ఎక్స్పర్ట్ ఒపీనియన్ తర్వాత గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. కాకపోతే అది పెండింగ్ ప్రాజెక్ట్ లాగానే ఉండదు, ఖచ్చితంగా అతి త్వరలోనే 1-2 ఇయర్స్లోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. గుంటకు రూరల్లో నీళ్ళు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ముఖ్యంగా ఏదైతే ఈ మంచిపా ప్రాజెక్టు ఉందో దాని ద్వారా ప్రతి గుంటకు నీరు అందిస్తాం. గతంలో రాజశేఖర్ రెడ్డి తమిడి 80 నుండి ప్రాణహిత చేవేళ్ళ ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ ప్రకారమే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 2021-22 ప్రాజెక్టుల ద్వారా ఇదే మూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందించే విధంగా పూర్తి ప్రయత్నాలు సాగుతున్నాయి. త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2 సంవత్సరాల లోపల ప్రతి రైతుకు ప్రతి గుంటకు సాగునీరు అందించే విధంగా ప్రయత్నాలు సాగుతాయి. అదేవిధంగా కెనాల్ ద్వారా ఇవ్వాలన్నా, గతంలో చేసిన పైప్ లైన్ ద్వారా ఇవ్వాలనేది కేంద్ర వారికి నీటి సాగుకు సంబంధించి దానికి సంబంధించి అడ్వైజర్ ఉంటారు. ఆ అడ్వైజ్ ద్వారా అడ్వైజ్ చేసుకొని మేము పూర్తి స్థాయిలో నీరు అందించే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నాం. ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రతి గుంటకు నీరు అందిస్తామని చెప్తున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.